హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా పిల్లల కోసం ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇది క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ముందుగా దానికోసం నేనైతే 4 క్యారెట్స్ అయితే తీసుకొని మంచిగా పీల్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే వాటిని సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం కాబట్టి మనం ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. మరి తిక్కుగా ఉంటే అది సరిగ్గా ఫ్రై అవ్వదు కదా. ఈ విధంగా 4 క్యారెట్స్ కట్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడైతే ఈ క్యారెట్స్లో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్. మనం ఎంత స్పైసీ తింటామో దానికి తగ్గట్టు వేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ అంటే ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 4 క్యారెట్స్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే అది క్యారెట్ అని కూడా తెలియదండి. ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ బైండింగ్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే డీప్ ఫ్రై కోసం ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టాను. ఇప్పుడైతే క్యారెట్ అనేది డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా 1 బై 1 యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే అయితే టర్న్ చేయొద్దు, అంటుకుపోతాయి. సో కాసేపు ఆగిన తర్వాత అయితే మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలకి చాలా చాలా నచ్చుతాయి. దీనిని టమాటా కెచప్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నెక్స్ట్ కూడా మిగిలినవి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా 5 మినిట్స్లో అయితే ఈ స్నాక్ రెడీ అయిపోతుందండి. సో ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.